తనుజని కేక్ కటింగ్ కూడా చేయించారు. అయితే రీసెంట్ గానే ఈ రోజు ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. అంటే తిరుమల కొండపైనకి అంటే నో ఎగ్ కేక్ అనేది తీసుకెళ్ళాము, సో మాకు అవి తెలియదు రూల్స్ అని చెప్పేసి ఒక వీడియో అనేది పెట్టారు. దీని గురించి మీరు ఏమంటారు? రూల్స్ తెలియకుండానే వాళ్ళంత పెద్ద పొజిషన్ లో ఉన్నారంటారా? అయితే ఇప్పుడు మళ్ళీ తువ్వాడినా వీళ్ళు మళ్ళీ వచ్చారా తిరుమల కొండపైకి. తనుజ కూడా వచ్చిందా? ఇప్పుడు తనుజ పిచ్చి పెట్టే వాళ్ళకి చెబుతున్నా. నేను అప్పుడే చెప్పిన తువ్వాడ మాధురి గారు వచ్చినప్పుడు కాంచి తనుజ మారిపోయిందని. తనుజ క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ బయటకు వచ్చిందని. అంతమంది మంచి వాళ్ళు ఉండగా ఆమె స్నేహితుడు ఇమానీలు ఉండు నానా నానా అని పిలిచిన నాన్నగారు బర్నీ గారు అన్నాడు. వీళ్ళందరిని వదిలిపెట్టి అంత బాగా చూసుకున్న వాళ్ళు వదిలిపెట్టి దువ్వాడ మాధురి చుట్టే తిరిగిందంటే ఆమె క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి. అందుకని మరి శ్రీవారి కొండపైనే ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అంటే మరి వాళ్ళ క్యారెక్టర్ ఏంది? ఏమో పెళ్లి కావాల్సినామా? ఏమో పెళ్లి అయ్యి ఇడిగాతాలు తీసుకోకుండానే ఒక మొగుని గుంజుకొని వచ్చినామా? ఏమా అట్టా సమాసం బట్టి ఎట్టటామా ఆమె ఏమో కలిసి తిరుమల కొండను అపవిత్రం చేసినందుకు వాళ్ళకి సరైన శిక్ష వేయాలి. దీనికి కూడా నేను చెబుతున్నా మేమర్స్ కి ట్రోలర్స్ కి వీళ్ళిద్దరికి బుద్ధి రావాలంటే దయచేసి సరైన టోల్ చేయాలా, సరైన మేమర్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆమె రీసెంట్ గానే ఒక 4-5 రోజుల కింద గీతు రాయల్ అని ఒక యూట్యూబర్ అమ్మాయి అక్కడ రీల్స్ చేసిందని టీటీడీ వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అంతలోనే వీళ్ళు ఇట్లా కొండపైన కేక్ కట్ చేయడం అంటే మాకు తెలియదు అని చెప్తున్నారు. ఎందుకు తెలియదమ్మా? ఎందుకు దొంగలు ఊళ్ళు పంచుకుంటారు అంటే ఇదే. ఎందుకంటే దివ్యల మాధురి దగ్గర దువ్వాడి సీన్ గారి దగ్గర డబ్బు ఉంది. కట్టలు ఇసిరేస్తే ఏ కేసు అయినా మాఫీ అయింది. ఎవరైనా లొంగాల్సిందే. పాపం గీత రాయి కాడ ఏముంది? శివజ్యోతి కూడా శ్రీవారి లడ్డు మీద ఏందో చేసిందని చెప్పి ఆమె కూడా వార్నింగ్ ఇచ్చారు. మరి వీళ్ళకి ఎందుకు ఇట్లా? ఇది రెండోసారి కదా. ఇది రెండోసారి అయినందుకు వీళ్ళకి ఎందుకు ఇట్లా? ఎందుకంటే వాళ్ళ పలుకుబడి, వాళ్ళ పరపత, వాళ్ళ కట్టలు ఇప్పుడు ఏరే ఆమె భర్తను తీసుకొచ్చుకొని ఆమె రియల్ గా కొండపైకి తిరిగి ఆడికైనా తిరుగుతారు వాళ్ళిద్దరు. ఆ కోర్టు శిక్ష ఇట్లా, గవర్నమెంట్ శిక్ష ఇట్లా. మరి అది కట్టలే ప్రభావమేగా. డబ్బు ఉంటే ఏదో పందిరైంది దంది అంటారు. అదే శివజ్యోతి ఆధార్ కార్డ్ ఏ విధంగా అయితే బ్లాక్ చేశారో తిరుమలకి అయితే శివజ్యోతికి ఎట్లాగైతే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారో మరి వీళ్ళకి కూడా అట్లాగే వార్నింగ్ ఇస్తే మంచిది అంటారా? వీళ్ళకి వార్నింగ్ ఇయ్యరు. ఇది రెండోసారి కాదు 10 సార్లు అయినా వార్నింగ్ ఇయ్యరు. చవట్లేదమ్మా. వాళ్ళ పలుకుబడి వాళ్ళ కట్టలు పరిపాలిస్తున్నాయి. దువ్వాడ మాధురి గారికి కానీ దువ్వాడ సీన్ గారికి కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పారేస్తున్నారు అని చెప్పేసి. మరి డబ్బులు లేకపోతే ఇప్పుడు నువ్వు నేను పోతే మనల్ని చెప్పులతో కొట్టి జైల్లో వేస్తారు. మనల్ని వేస్తారమ్మా. ఇప్పుడు మనం ఇద్దరం పోతే వేస్తారమ్మా, ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళకి డబ్బు ఉండబట్టేగా. ఇప్పుడు మా పేదవాళ్ళ మన పోతే ఎవరు పోయినా వేస్తారు. ఇప్పుడు అంత పవిత్రమైన కొండ పైన అంత తప్పు జరిగిందంటే పేదవాళ్ళని అయితే వదిలిపెడతారా? సామాన్యులు అయితే అసలు వదిలిపెట్టరు. నాకు తెలిసి నా అమ్మ ప్రకారం చెబుతున్నా. పలుకుబడి ఉంది కాబట్టి ఇప్పుడు సామాన్యురాళ్ళు అయితే ఒక ఏరియా భర్తను తీసుకొచ్చుకొని ధైర్యంగా పెట్టుకుంటే కేసులు నడుతాయి. అదే ఆమె డబ్బు ఉండబట్టాక ఆయనకే ఆమెకు పలుకుబడి ఉండబట్టాక అంత దర్జా తిరుగుతున్నారు. ఒక స్త్రీని అన్యాయంగా మోసం చేసి వాళ్ళ పిల్లల్ని అన్యాయం చేసి వీళ్ళిద్దరు వచ్చి ఇతలు విడిగా తిరుగుతున్నారు అంటే అక్కడ డబ్బు పలుకుబడి నడిచినట్టే కదా. అందుకని దయచేసి మనం అర్థం చేయాలి. వాళ్ళకి మనకి ఏం పొగలేదు. అక్కడ ఉన్న పలుకుబడిని చెప్పాల్సి వస్తుంది, వ్యక్తిత్వాన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం డబ్బు లేదు, మనకి ఎంత నీతి ఉన్నా మనం గెలము. అక్కడ డబ్బు ఉండడితే పైసే. ఇప్పుడు దాని పరంగా నేను మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళ మీద నాకేం పగ కాదు, ఖర్చా కాదు. నెక్స్ట్ అయితే తనుజకు తెలియకుండా అక్కడ కేక్ కటింగ్ ప్లాన్ చేసిందంట మాధురి. మరి తనుజని కూడా ఇందులో తనుజకి ఎందుకు తెలియదమ్మా? తెలియదు. బంగారపు గాజులు అట్టించింది, చెవులు దిద్దులు అట్టించింది. వాళ్ళే చెప్పుకుంటారు రేడియోలలో, పాటలు పాడుకుంటా, కార్లలో వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళే ఈ మీడియాలలోకి వస్తేనే కదా మనకు తెలిసింది, లేకపోతే మనకు తెలియదు కదా. అందుకని చేతులారు వాళ్ళ కర్మ వాళ్ళే పెట్టుకున్నారు అనమాట. తనుజకు కూడా ఒకటి ఏదో వచ్చింది కదా సాయికృష్ణ గారి గురించి. ఆయనకు పెళ్లి అయింది, ఎవరో ఒక పాపం ఒక ఆమె ఏదో ట్రీట్ చేస్తే నీ కర్మ నీకే చుట్టుకున్న దాని అన్నది చూసినావు. నిమిషాల మీద ఏం కర్మ ఏమికే చుట్టుకుంది తనుజ గారికి. అందుకని దయచేసి ఎప్పుడైనా సరే ధర్మం పైన అధర్మం ఎప్పుడూ గెలవదు. ఎప్పుడైనా అది నేల కొరగాల్సిందే. ఈ నీతి మాత్రమే ఖచ్చితంగా చెబుతా. నెక్స్ట్ మొన్న విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, వాళ్ళకి